హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ విజేకే అకాడమీ. ఏపీటెట్ 2026 పేపర్ 2 నందు మ్యాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీటెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడినవి. ఇప్పటికే మన ఛానల్లో మొదటి 3 చాప్టర్స్ కు సంబంధించి వీడియోస్ ను అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం 4వ చాప్టర్ అయినటువంటి గురుత్వాకర్షణ పాఠ్యాంశానందలి సబ్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్ లో బిట్స్ తయారు చేసి మీ ముందుకు తీసుకువచ్చాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటి ప్రశ్న: ఒక వస్తువు వృత్తాకార మార్గంలో స్థిరమైన ఇక్కడ వడి అని ఇవ్వాలి తో ప్రయాణిస్తున్నప్పుడు ఈ క్రింది ప్రవచనాల్లో ఏది సరైంది? ఆప్షన్ బి సరైంది. దానికి కారణం ఏంటన్నది చూద్దాం. వస్తువు గమన దిశ నిరంతరం మారటం వల్ల దాని వేగం మారుతుంది. ఇది త్వరణ చలనము. ఇక్కడ వేగములో అంటే వేగం అంటే దానికి దిశ పరిమాణం రెండు ఉంటాయి. ఇందులో పరిమాణం స్థిరంగానే ఉంటది. వృత్తాకార మార్గంలో తిరుగుతున్నటువంటి వస్తువు యొక్క వేగం యొక్క పరిమాణం స్థిరంగానే ఉంటుంది, కానీ దాని యొక్క దిశ మారిపోతా ఉంటది. మీరు ఒక జెయింట్ వీల్ ఎక్కినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎంతో ఉంటారు. మీరు కనుక స్ట్రైట్ గా చూస్తున్నప్పుడు ప్రతి పాయింట్ దగ్గర మీరు యొక్క చూసేటటువంటి దిశ మారిపోతా ఉంటుంది. ఆ తిరిగే వేగం మాత్రం స్థిరంగా ఉంటుంది. వేగంలో మార్పు రేటుని త్వరణం అంటాం కాబట్టి ఇక్కడ వేగము మారటం అంటే పరిమాణం మాత్రమే కాదు, దిశ మారినట్టే. సో ఇక్కడ ఈ చలనం ఏమవుతుందంటే త్వరణ చలనం అవుతుంది. దీని వివరణ ఒకసారి చూడండి. ఇంకా రెండవ ప్రశ్న: ఏకరూప వృత్తాకార చలనంలో ఉన్న వస్తువు యొక్క గమనాన్ని వృత్తాకార మార్గంలో ఉంచటానికి కేంద్రం వైపు పనిచేసే బలాన్ని ఏమంటారు? ఈ ప్రశ్నని రెండు రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. కేంద్రం వైపు అనే వర్డ్ కనుక చూసినట్టయితే మీరు అది కేంద్రం వైపు అంటున్నారు కాబట్టి అభికేంద్ర బలము. కేంద్రం నుండి దూరంగా పనిచేయటం అని అన్నాడు అనుకోండి, అది అపకేంద్ర బలం అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి బిట్కి సరైన ఆన్సర్ అయితే అభికేంద్ర బలము. కేంద్రం వైపు గనక పనిచేసినట్టయితే అది అభికేంద్ర బలం, కేంద్రం నుంచి దూరం గనకైతే అపకేంద్ర బలం. ఇది గుర్తుపెట్టుకున్నట్టయితే రెండు బిట్స్ మనకు తెలుస్తాయి. మూడో ప్రశ్న: 6 వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో ఒక చుట్టు తిరగటానికి ఒక వస్తువు t సెకండ్ల కాలం తీసుకుంటే దాని వేగం వీని సూచించే సరి అయిన సమీకరణం ఏది? ఇక్కడ వేగం అంటే కేవలం మీరు పరిమాణం మాత్రమే తీసుకోవాలి. సో పరిమాణం మాత్రమే తీసుకున్నట్టయితే దాన్ని వడి అని కూడా అనొచ్చు. ఆ వీకి ఫార్ములా ఏమవుతుంది అంటే మనకి తెలుసున్నదే. వడి అనుకున్నట్టయితే ఏమవుతుంది? దూరము బై కాలము. మరి ఇక్కడ దూరం అంటే వృత్తాకార మార్గంలో తిరిగినప్పుడు అది ప్రయాణించిన దూరం ఎంత అవుతుంది అంటే వృత్త పరిధికి సమానం అవుతుంది. వృత్త పరిధికి మన సూత్రం తెలుసు, 2πr. సో కాలం ఇచ్చారు, సో దూరం 2πr, కాలం t కాబట్టి 2πr/t. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇంకా నాలుగవ ప్రశ్న, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారం విశ్వంలోని ఏవైనా రెండు వస్తువుల మధ్య గల ఆకర్షణ బలం వాటి మధ్య గల దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే దీని ఫార్ములా కనుక మనకు తెలిసినట్టయితే సులభంగానే దీనికి సంబంధించిన బిట్స్ అన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. F=G M m/d². ఇక్కడ మనకి అవి ఏంటన్నది తెలిస్తే మీకు చాలా బాగా క్లారిటీ వస్తుంది. G అనేది విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం, M అనేది ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి, m అనేది ఇంకొక వస్తువు యొక్క ద్రవ్యరాశి, d అనేది ఆ రెండు వస్తువుల మధ్య గల దూరము. ఇక్కడ ఫార్ములాలో చూసినట్టయితే d² ఉంది, అంటే వర్గానికి. ఆ d² ఆహారంలో ఉంది కాబట్టి అది విలోమానుపాతంలో ఉంటుంది. సో F=1/d². సో దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది. మధ్య దూరానికి అయితే విలోమానుపాతము, అదే ద్రవ్యరాశికి అయితే ఏమై ఉండాలి? అనులోమానుపాతంలో అయి ఉండాలి. ఇక్కడ కూడా మనకి ఒక బిట్లోనే రెండు బిట్లు మనకి కవర్ అవుతుంది. రెండు వస్తువుల మధ్య గల దూరాన్ని సగానికి తగ్గించినప్పుడు, అనగా d ఉన్న ప్లేస్ లో d/2 చేసినప్పుడు వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం ఎంత అవుతుంది? చాలా మంచి బిట్ అండి ఇది. ఒకసారి చూడండి. ఆన్సర్ అయితే 4 రెట్లు అవుతుంది. అది ఎట్లా వచ్చింది అన్నది మనకు తెలియాలి. విలోమవర్గ నియమం ప్రకారం బలం F=1/d² అవుతుంది. దూరం సగానికి తగ్గించబడింది అంటే d ప్లేస్ లో d/2 రాయాలి. సో కొత్తగా వచ్చిన బలం ఎంత అవుతుంది అప్పుడు చూసినట్టయితే F=1/d/2². ఇక్కడ d/4 అవుతుంది. ఆ డినామినేటర్ లో ఉన్నటువంటి ఆ 4 పైకి వెళ్తుంది కాబట్టి 4/d² అవుతుంది. అంటే ఏమైనట్టు? 4 రెట్లు పెరిగినట్టు. సో ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము G విలువను ప్రయోగపూర్వకంగా స్ప్రింగ్ తాసు సహాయంతో కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు మరియు దాని విలువ ఎంత? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా కన్ఫ్యూజింగ్ గా కూడా పెట్టే ఆప్షన్ అయితే ఉంటది.
ఇక్కడ మీకు ఆ విలువ తెలిస్తేనే ఆన్సర్ పెట్టేయచ్చు. అది ఎవరు కనుక్కున్నారో తెలియకపోయినా పర్వాలేదు. 6.6 ఇంటూ 10⁻11 అంతవరకు బానే ఉంది. తర్వాత దాని యూనిట్స్ తెలియాలి. ఆ యూనిట్స్ ఏమై ఉంటాయి అన్నది తెలిసినట్టయితే మీకు ఆప్షన్ చాలా ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఆప్షన్ బి మరియు సి లోకి వచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చినట్టయితే ఆప్షన్ బి అనేది కరెక్ట్. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇది ఎలా వచ్చింది అన్నది యూనిట్స్ మీ అందరికీ తెలుసున్నది. మనకి F = G ఇంటూ m1m2/d² లా ఉంటుంది. సో దాని నుంచి G వాల్యూ కట్టాలి కాబట్టి ఇవన్నీ అవతల తీసుకెళ్ళినట్టయితే మీకు దాని నుంచి ఆ ప్రమాణాలు ఈజీగా వచ్చేస్తాయి. డైరెక్ట్ గా ప్రమాణాలు కూడా ఒక్కొక్కసారి అడుగుతున్నాడు. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క ప్రమాణాలు ఏమిటి అని అడుగుతాడు. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. దీన్ని ఒక్కొక్కసారి న్యూటన్ మీటర్ స్క్వేర్ kg⁻²గా కూడా ఇస్తూ ఉంటాడు. సో ఈ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే హెన్రీ క్యావెండిష్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది విశ్వం అంతా స్థిరంగా ఉంటుంది. ఈ పాయింట్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక బిట్ నుంచి మనకి 2-3 బిట్లు ఆన్సర్ చేసేలా నేర్చుకుంటున్నాం. రెండు వస్తువుల మధ్య శూన్యం లేదా గాలి ఉన్నప్పుడు పనిచేసే బలం F. వాటిని అదే దూరంలో ఉంచి మధ్యలో నీటిని నింపినట్లయితే ఆ బలం ఏ విధంగా మారుతుంది? ఇది ఎవరైనా గెస్ చేస్తారా? చాలా సులభమైనటువంటి ప్రశ్న. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అంతే. అంటే ఇక్కడ యానకం యొక్క ప్రభావం ఉంటుందా లేదా అన్న విషయం గనక తెలిసినట్టయితే మీకు దీని ఆన్సర్ చాలా ఈజీగా తెలుస్తుంది. మారకుండా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యానకంపై ఆధారపడి ఉండదు. గురుత్వాకర్షణ బలం అనేది యానకంపై ఆధారపడి ఉండదు. కాబట్టి మధ్యలో గాలి గాని, నీరు గాని, గ్లాసు గాని, శూన్యం గాని ఏది ఉన్నప్పటికీ గురుత్వాకర్షణ బలం మారదు. మంచి బిట్టిది. ఒక వస్తువు కేవలం భూమి గురుత్వాకర్షణ బలం ప్రభావం వల్ల మాత్రమే క్రిందికి పడుతున్నప్పుడు దీన్నే మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటారు. స్వేచ్ఛా పతన వస్తువు అంటారు. క్రింది వానిలో ఏది సత్యం? కింద ఆప్షన్స్ ఒకసారి మీరు చదివినట్టయితే చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే స్వేచ్ఛా పతన వస్తువు. అంటే కొంత ఎత్తు నుంచి వదిలేస్తున్నారు అనమాట. పైనుంచి వదిలినప్పుడు దిశ మారే అవకాశం ఉంటదమ్మా? మారదు. కానీ వేగం నిరంతరం పెరుగుతుంది. ఆప్షన్ బి. త్వరణం దాని ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. అది తప్పు. తొలి వేగం గరిష్టంగా ఉంటుంది. అసలు తొలి వేగం ఫ్రీగా వదిలేసినప్పుడు తొలి వేగం శూన్యం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. గమన దిశ ఎప్పుడు మారదు. ఎప్పుడు కిందకే ఉంటుంది. వేగం మాత్రం నిరంతరంగా పెరుగుతూనే ఉంటుంది. ఇనిషియల్ గా అది 0తో స్టార్ట్ అయ్యి మాక్సిమం వేగం అది అచీవ్ చేస్తుంది బిఫోర్ టచింగ్ ద ఎర్త్. ఇంకా 9వ ప్రశ్న చూసినట్టయితే గాలి నిరోధకత లేని ఒక శూన్య గదిలో ఒక ఇనప గుండును మరియు ఒక పక్షి ఈకను ఒకేసారి స్వేచ్ఛగా వదిలితే ఏమవుతుంది? ఇది మనం కనుక చదవకుండా వెళ్ళినట్టయితే ఆన్సర్ ఖచ్చితంగా తప్పే పెడతాం. ఇక్కడ శూన్య గదిలో కాబట్టి ఖచ్చితంగా రెండు ఒకేసారి నేలను చేరతాయి. ఎందుకంటే గురుత్వ త్వరణం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడదు. కాబట్టి రెండు ఒకే సమయంలో చేరతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. తర్వాత ప్రశ్న. నిశ్చల స్థితి నుండి స్వేచ్ఛగా పడుతున్న ఒక రాయి మొదటి 3 సెకండ్లలో ప్రయాణించిన దూరం ఎంత? ఇక్కడ G విలువని 10 మీటర్లు/సెకండ్² గా తీసుకున్నారు. ఇటువంటి ప్రాబ్లమ్ ఏం లాస్ట్ టెట్ లో కూడా ఇచ్చాడు. సో దాన్ని బట్టి ఇది మేము తయారు చేసి మీకు ఇస్తున్నాం. ఒకసారి చూసినట్టయితే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రాసుకోవాలి. దీంట్లో స్వేచ్ఛా పతనం అంటే U = 0 అంటే తొలి వేగం 0. త్వరణం ఏమి ఇచ్చారు? 10 మీటర్స్/సెకండ్² అని ఇచ్చారు. సో మనం ప్రయాణించిన దూరం అని అడుగుతున్నాడు. ప్రయాణించిన దూరము S = UT + ½ AT². ఇక్కడ 12 గా తప్పుగా పడింది. ½ AT². అక్కడ A = G కాబట్టి దీన్ని మీరు సింప్లిఫై చేసినట్టయితే ఇక్కడ అది 12 గా కనిపిస్తుంది కానీ అది ½ అది లెక్క కట్టినట్టయితే మీకు ఎంత అవుతుంది అన్నది చూడండి. ½ × 10 కాబట్టి అది 5. ఆన్సర్ అయితే కరెక్ట్ గానే పడింది. అక్కడ ½ అయితే మీకు పడలేదు. సో 5 × 9 కాబట్టి 45 మీటర్. అక్కడ T ప్లేస్ లో 3 అని ఎందుకు వేసామంటే 3 సెకండ్స్ అన్నాడు కాబట్టి. ఓకేనమ్మా. భూమి గురుత్వ త్వరణం G, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం G మధ్య గల సరి అయిన సంబంధ సమీకరణం ఏది? ఇక్కడ భూమి ద్రవ్యరాశిని M, వ్యాసార్థం R గా తీసుకోమంటున్నాడు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి రిలేషన్. ఇలా చూడగానే మనం కన్ఫ్యూజ్ అవుతాం. బట్ ఆ రిలేషన్ మనకు ముందే మన బ్రెయిన్ లో ఉండాలి. ఆ ఉన్న తర్వాత ఆప్షన్స్ చూడాలి ఇటువంటి బిట్స్ లో. సో ఆప్షన్ వచ్చేసి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్మాల్ g = G m/R². ఇది ఎట్లా వస్తుంది అన్నది కూడా మీకు వివరణ ఇవ్వడం జరిగింది. F = G M స్మాల్ m/R². అదేవిధంగా F = mg. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే స్మాల్ g = G M/R². ఇలా మనం ఎలా వచ్చిందో కనుక నేర్చుకున్నట్టయితే ఎగ్జామ్ లో మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఫిజిక్స్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అయితే తక్కువ మాట్లాడడానికి కూడా కారణం ఇదే.
దాని వెనకాల ఉన్నటువంటి రీజన్ మనకు తెలియాలి. సో ఈ వివరణ కనుక మీరు చూసినట్టయితే ఖచ్చితంగా ఇది మర్చిపోయినా మనకు కంగారు ఏం పడక్కర్లేదు. F = mg అని అందరికీ తెలుసు. F = M అనే విషయం కూడా తెలుసు. దాన్ని సింప్లిఫై చేసిన హాఫ్ మినిట్ లో మనం ఈ ఫార్ములాని గుర్తుకు తెచ్చుకోగలం. ఇంకా 12వ ప్రశ్న, భూమి ధ్రువాల వద్ద కొద్దిగా నొక్కినట్లు భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. గురుత్వ త్వరణం G విలువ ఎక్కడ గరిష్టంగా ఉంటుంది? ఇది మనం చాలా మంది చేసేటటువంటి విషయం ఏంటంటే చదివేస్తారు. ఇక్కడ గరిష్టంగా ఉంటుంది, ఇక్కడ కనిష్టంగా ఉంటుంది అనేది మనం చదివేయడం అనేది జరుగుతుంది తప్ప దీన్ని కొంచెం గుర్తుపెట్టుకుంటే ఎట్లా అన్నది లాజికల్ గా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఒకసారి చూసినట్టయితే ఎందుకు ఎక్కడ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. మనకు తెలుసున్నదే భూమధ్య రేఖ వద్ద వ్యాసార్థం ఎక్కువగా ఉంటది, ధ్రువాల వద్ద వ్యాసార్థం తక్కువగా ఉంటది. కారణం మీరు ఇందాక క్వశ్చన్ లోనే ఇవ్వడం జరిగింది. అసలు G ఎవరి మీద ఆధారపడుతుంది? ఇందాక నేర్చుకున్నాం కదా, స్మాల్ g = క్యాపిటల్ G m/r². సో G ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². అంటే r ఎక్కువగా ఉన్నట్టయితే G విలువ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు మర్చిపోయే అవకాశమే లేదు. భూమధ్య రేఖ వద్ద r ఎక్కువ కాబట్టి అక్కడ G తక్కువ, ధ్రువాల వద్ద r విలువ తక్కువ కాబట్టి G విలువ ఎక్కువ. కానీ చాలా మంది ఏం చేస్తారు, ధ్రువాల వద్ద G విలువ గరిష్టము, భూమధ్య రేఖ వద్ద G విలువ కనిష్టం అని చదువుతాం. అట్లా కాకుండా ఇలా ఫార్ములా బేస్డ్ గా గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు పర్మనెంట్ గా ఇంకా అది కన్ఫ్యూజే ఉండదు. కన్ఫ్యూజ్ వచ్చినా ఒకసారి మనం వెరిఫై చేసుకోగలుగుతాం. అట్లా కనుక మనం ప్రిపేర్ అయినట్టయితే అలా ఫిజిక్స్ లో మీకు కన్ఫ్యూజనే ఉండదు. తర్వాత ప్రశ్న, భూ ఉపరితలం నుండి పైకి వెళ్లే కొద్దీ మరియు భూమి లోపలికి వెళ్లే కొద్దీ G విలువ వరుసగా ఏ విధంగా మారుతుంది? ఇది చాలా సార్లు రిపీటెడ్ గా అడిగినటువంటి ప్రశ్న. అటు DSC లోను టెట్ లోను కంటిన్యూస్ గా రిపీటెడ్ గా అడిగేటటువంటి ప్రశ్న. ఇక్కడ భూమి నుంచి ఎత్తు వెళ్లే కొద్దీ ఏం జరుగుతుంది, కిందకి వెళ్లే కొద్దీ ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో దీనికి ఒకసారి వివరణ చూసినట్టయితే మీకు బాగా క్లారిటీ వస్తుంది. భూ ఉపరితలం నుండి పైకి వెళ్లే కొద్దీ భూమి కేంద్రం నుంచి దూరం పెరిగి G విలువ తగ్గుతుంది. అదే విధంగా భూమి లోపలికి వెళ్ళినప్పుడు గురుత్వాకర్షణకు కారణమయ్యే ద్రవ్యరాశి భాగం తగ్గిపోవడం వల్ల G విలువ తగ్గుతుంది. భూమి కేంద్రం వద్ద G విలువ శూన్యం అవుతుంది. ఇక్కడ మీకు ఇంచుమించుగా నేను 3 బిట్లు కవర్ అయ్యే విధంగా తయారు చేసాం. సో భూమి నుంచి పైకి వెళ్లే కొద్దీ G విలువ తగ్గుతుంది, భూమి నుంచి లోపలికి వెళ్ళినప్పుడు కూడా G విలువ తగ్గుతుంది, భూమి కేంద్రం వద్ద G విలువ శూన్యం అవుతుంది. ఈ 3 బిట్లు కవర్ అయినాయి ఇందులో. సో మనకిచ్చిన ఫస్ట్ 2 కలిపిచ్చాడు. అంటే పైకి వెళ్ళినా తగ్గుతుంది, భూమి లోపలికి వెళ్తున్నా కూడా మనకి G విలువ తగ్గడం అనేది జరుగుతుంది. సో రెండిట్లోనూ తగ్గుతుంది అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూడండి, చంద్రుని ఉపరితలంపై లభించే గురుత్వ త్వరణం Gm భూమి ఉపరితలంపై గురుత్వ త్వరణం Geతో పోలిస్తే సుమారుగా ఎంత ఉంటుంది? ఇక్కడ అడుగుతుంది ఎవరి నుంచి ఎవరికి అడుగుతున్నారు? చంద్రుని గురుత్వ త్వరణం కావాలంట భూమి గురుత్వ త్వరణంతో. చంద్రుని గురుత్వ త్వరణం ఎంత ఉంటుందంటే భూమి మీద ఉండే గురుత్వ త్వరణంలో 1/6 వంతు ఉంటుంది. సో అది మీరు చూసినట్టయితే వివరణ ఇవ్వడం జరిగింది చూడండి. చంద్రుని ద్రవ్యరాశి మరియు వ్యాసార్థం భూమి కంటే తక్కువ కాబట్టి చంద్రునిపై గురుత్వ త్వరణం భూమిపై ఉండే గురుత్వ త్వరణంలో సుమారుగా 6 వంతు ఉంటుంది. తర్వాత ప్రశ్న, ఒక వస్తువును భూమి నుండి నిలువుగా పైకి u వేగంతో విసిరినప్పుడు అది గరిష్ట ఎత్తు చేరుకోవడానికి పట్టిన కాలం TA కి సరి అయిన సూత్రం ఏది? ఇది డైరెక్ట్ నేరుగా అడిగేటటువంటి ఫార్ములా అనేది. ఎలా వచ్చింది అన్నది చూడండి. ఒక వస్తువుని పైకి వెళ్తున్నప్పుడు గురుత్వ త్వరణము ఏమవుతుందంటే మైనస్ వాల్యూ ఉంటుంది, A = -G అవుతుంది. గరిష్ట ఎత్తు వద్ద అంటే చివరాఖరి బిందువు వద్ద V విలువ 0 అవుతుంది. దీని ప్రకారం చూసినట్టయితే మనకి మొదటి గమన సూత్రం ప్రకారం V = U+AT. U+AT లో మీరు ఆ విలువను సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దానికి పట్టిన టైం ఏమవుతుందంటే U/G అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకి ఫార్ములాను బైహార్ట్ చేయకుండా అది ఎట్లా వచ్చిందో కూడా తెలుసుకున్నట్టయితే మనకి పర్మనెంట్ గా గుర్తుంటుంది. మన గమన సూత్రాలు మనకు అందరికీ తెలుసున్నవే. ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో చూసుకున్నట్టయితే చాలా ఈజీగా అయిపోతుంది. V = U+AT, S = UT + ½ AT², V² - U² 2AS. ఈ 3 కనుక తెలుసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనకి ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంకొక బిట్ ఉంటుంది, SN అంటే ఎన్నవ సెకండ్ లో ప్రయాణించిన దూరం కట్టమన్నప్పుడు. ఇది కూడా గతంలో చెప్పినటువంటిది ప్రశ్న ఇది. SN = U+A × n-12. ఈ 4 కనుక తెలిస్తే ఫస్ట్ 3 తెలిస్తే మాక్సిమం అన్నిటికీ ఆన్సర్ తెలిసిపోద్ది. అదొక స్పెసిఫిక్ కేసులో మాత్రమే 4వ ఫార్ములా ఉపయోగపడదు. తర్వాత ప్రశ్న, ఒక బంతిని నిలువుగా పైకి 30 మీటర్ల/సెకను వేగంతో విసిరినట్లయితే అది చేరగల గరిష్ట ఎత్తు ఎంత? ఇక్కడ కూడా G విలువని 10 మీటర్ల/సెకను² గా తీసుకోండి. గరిష్ట ఎత్తు అంటే ఏ ఫార్ములా వేయాల్సి ఉంటుందో మీకు ఈ పాటికే ఐడియా వచ్చేసి ఉండాలి. ఒకసారి చూద్దాం ఎట్లా చేయాలని. గరిష్ట ఎత్తుకి సూత్రం అయితే U² / 2G. సరే ఇది ఎలా వచ్చింది సార్ అని అడిగినట్టయితే 3వ గమన సూత్రం నుంచి వస్తుంది.
వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as. ఆ ఎస్ఏ ఎత్తు హెచ్గా తీసుకుని దాన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది మీకు. దాన్ని ఇంకా ఆ ఇచ్చిన విలువలను ప్రతిక్షేపించినట్టయితే మీకు ఆన్సర్ చాలా ఈజీగానే వస్తుంది, 45 మీటర్స్ అని. తర్వాత ప్రశ్న, నిలువుగా పైకి విసిరిన ఒక వస్తువు గరిష్ట ఎత్తును చేరుకున్న క్షణంలో దాని వేగము మరియు త్వరణం విలువలు ఏ విధంగా ఉంటాయి? ప్రశ్న మరొకసారి చదివినట్టయితే మీకే ఆన్సర్ చాలా ఈజీగా తెలిసిపోతుంది. నిలువుగా పైకి విసిరిన ఒక వస్తువు గరిష్ట ఎత్తు చేరుకున్న క్షణంలో దాని వేగము మరియు త్వరణం విలువలు ఏ విధంగా ఉంటాయి? వేగం విలువ అయితే 100% శూన్యం అవుతుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో ఆప్షన్ 1 లోకి వస్తారు, ఆప్షన్ 2 అంటే ఏబీలు అని అనుకుంటా. త్వరణం కూడా శూన్యం అవుతుంది, అది తప్పు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ క్రింది దిశలో పనిచేసే గురుత్వ త్వరణం జీ ఉంటుంది. అందువల్ల అక్కడ చిట్ట చివరిగా వెళ్ళినటువంటి ఆ వస్తువు మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి కారణం అక్కడ పనిచేసేటటువంటి గురుత్వ త్వరణమే. అందుకే అది మళ్ళీ కిందకి పడుతుంది. ద్రవ్యరాశి మరియు భారాల గురించి క్రింది ప్రవచనాల్లో తప్పు ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ హైలైట్ చేసేసాము తప్పు ప్రవచనం అని. చదివేటప్పుడు సరిగ్గా చదవకపోతే మనం ఆన్సర్ తప్పు పెడతాం. ఒకసారి చూడండి, ఇది కూడా మీ అందరికీ తెలిసి ఉన్నది. ద్రవ్యరాశి అనేది పదార్థ పరిమాణము, ఇది విశ్వంలో ఎక్కడైనా స్థిరంగా ఉంటది, కరెక్ట్. భారం అనేది వస్తువుపై పనిచేసే గురుత్వ బలము, ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ద్రవ్యరాశి అనేది సదిశ రాశి, భారం అనేది అదిశ రాశి, ఇది తప్పు. ద్రవ్యరాశి అనేది అదిశ రాశి, భారం అనేది సదిశ రాశి. ఇంకా ద్రవ్యరాశి ప్రమాణం కిలోగ్రాము, భారం ప్రమాణం న్యూటన్, ఈ రెండు కూడా కరెక్ట్. సో టోటల్ గా ఆప్షన్ సి అనేది తప్పు. తర్వాత ప్రశ్న, భూమిపై 60 న్యూటన్ల భారము కలిగిన ఒక వస్తువును చంద్రునిపైకి తీసుకువెళితే చంద్రునిపై దాని భారం ఎంత ఉంటుంది? ఇందాక ఆల్రెడీ దీనికి రిలేటెడ్ గా వచ్చినటువంటి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇందాకే భూమిపై ఉన్న గురుత్వ త్వరణము, చంద్రునిపై ఉన్న గురుత్వ త్వరణం చూసినట్టయితే భూమిపై ఉన్న గురుత్వ త్వరణంలో చంద్రులో ఉన్న గురుత్వ త్వరణం 1/6 వంతు ఉంటుంది. సో ఇక్కడ భారము అంటే W=m/g. m మారదు, జిఏ మారుతుంది. ఇక్కడ జీ ఎంత ఉందో అందులో 6వ వంతు. సో ఇచ్చిన ఆన్సర్ లో ఇచ్చినటువంటి ఆ భారంలో 6వ వంతు ఉంటుంది. అంటే 60/6 కనుక వేసినట్టయితే ఆన్సర్ వస్తుంది, అంటే 10 న్యూటన్లు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి కావాలంటే వివరణ. ఇక్కడ కూడా తర్వాత ప్రశ్న, నిత్య జీవితంలో ఉపయోగించే క్రింది ఏ పరికరాల జత వరుసగా వస్తువు యొక్క ద్రవ్యరాశిని మరియు భారాన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది? చాలా ఈజీగా ఉంటుంది, చాలా కష్టం కూడా అనిపిస్తుంది ప్రశ్న చూసినట్టయితే. వస్తువు యొక్క ద్రవ్యరాశిని స్ప్రింగ్ త్రాస, సాధారణ త్రాస, దేనికి పనిచేస్తుంది? ఆన్సర్ అయితే మీకు వెంటనే తెలుస్తుంది, ఏంటి మొదటి రెండాటిలో ఉన్నదన్న విషయం మీకు అందరికీ తెలుసు. కానీ ఏది ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది మనకు తెలియాలి. ఒకసారి దీని వివరణ చూసే ప్రయత్నం చేద్దాం. సాధారణ త్రాసు రెండు వైపులా సమానంగా గురుత్వాకర్షణకు లోనవుతుంది, కావున ఇది ద్రవ్యరాశిని కొలుస్తుంది. స్ప్రింగ్ త్రాసులు అనేది స్ప్రింగ్ లోని సాగుదల ద్వారా పనిచేస్తుంది, కాబట్టి అది వస్తువుపై పనిచేసే నికర గురుత్వ బలాన్ని కొలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, ఒక వస్తువు ఉపరితలానికి లంబంగా పనిచేసే మొత్తం బలాన్ని చోదక బలం, థ్రస్ట్ అంటారు. ప్రమాణ వైశాల్యంపై పనిచేసే చోదక బలాన్ని ఏమంటారు మరియు దాని SI ప్రమాణం ఏది? ఇది నేరుగా ఉన్నటువంటి నిర్వచనమే, దాన్ని పీడనం అంటారు. పీడనానికి ప్రమాణం Nm/m² లేదా పాస్కల్ అని అంటారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాని వివరణ ఒకసారి చూడండి. తర్వాత ప్రశ్న, స్కూల్ బ్యాగులకు ఉండే భుజాల బెల్ట్లను వెడల్పుగా తయారు చేస్తారు, అదే విధంగా ఇనుప రైలు పట్టాలు కింద పెద్ద పెద్ద సిమెంట్ దింపలను ఉంచుతారు, దీనికి గల శాస్త్రీయ కారణం? ఇక్కడ కూడా ఆప్షన్ రెండాటిలోకి వస్తాం, ఏనా బీనా. సి డీలు కాదనే విషయం మీకు చూడగానే తెలిసిపోతుంది. మరి ఏనా బీనా ఎలా? మనకి పీడనం అనేది వైశాల్యం పెరిగితే, అంటే కాంటాక్టింగ్ ఏరియా కనుక పెరిగినట్టే, దాన్ని స్పర్శ వైశాల్యం కనుక పెరిగినట్టయితే పీడనం తగ్గించి పడుతుంది. ఎందుకు? పీడనానికి ఫార్ములా ఏంటి? థ్రస్ట్ బై ఏరియా. ఏరియాని పెంచాం, ఆ రెండు విలోమానుపాతంలో ఏరియా పెరిగింది కాబట్టి పీడనం తగ్గుతుంది. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఓకేనమ్మా, ఇక్కడ వివరణ ఇచ్చాను, ఒకసారి చూడండి. తర్వాత ప్రశ్న, ఒక సూది కొన యొక్క వైశాల్యం 0.1 cm², దాన్ని మీటర్ లో కనుక చెప్పినట్టయితే 10⁻⁻5 m² అని ఇవ్వడం జరిగింది. దానిపై 10 న్యూటన్ల బలాన్ని ప్రయోగించినప్పుడు అది కలుగజేసే పీడనం ఎంత? ఇది ఒకసారి మీకు వివరణ చూసినట్టయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. పీడనానికి ఫార్ములా ఏంటండి? F/A. F ఎంత ఇచ్చాడు? 10 న్యూటన్లు. ఏ అని ఎంత ఇచ్చాము? యాక్చువల్ గా ఏ ఎంత ఇచ్చారు అంటే మీరు 0.1 cm² అని అంటాడు, కానీ మన cm² లో వేయకూడదు. అది న్యూటన్లు ఇచ్చినప్పుడు ఇది కూడా SI ప్రమాణంలోనే ఉంచాలి. సో
దాన్ని ఎస్ఐ ప్రమాణంలోకి మార్చినట్టయితే 10⁻⁻5 10⁻⁻5 మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఆ విలువలను ప్రతిక్షేపించినట్టయితే 10⁻⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది పాస్కల్ కి సమానం. సో ఆన్సర్ 10⁻6 పాస్కల్ అవుతుంది. చాలా చిన్ని ప్రశ్న, చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ద్రవాలు మరియు వాయువులను కలిపి ప్రవాహులు అంటారు. ప్రవాహాలు కలుగజేసే పీడనం గురించిన సరైన ప్రవచనం ఏది? ప్రవాహాలు తాము ఉన్న ప్రాంతాల గోడలపై అన్ని దిశల్లోనూ సమానంగా పీడనాన్ని కలుగజేస్తాయి. ఇది చాలా మంది ఆప్షన్ ఏ అనుకుంటారు, కానీ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువును నీటిలో ముంచినప్పుడు అది తేలికగా అనిపిస్తుంది. ద్రవం వస్తువుపై నిలువుగా పై దిశలో కలుగజేసే ఈ నెట్టుడు బలాన్ని ఏమంటారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎందుకంటే అది కింద ఇంగ్లీష్ లో ఇచ్చారు కాబట్టి అదే ఆన్సర్ అని అనుకోవద్దు. దానికి కారణం కూడా మీకు తెలియాలి. దీన్నే బయాన్సీ ఫోర్స్ అని, తోపుడు బలం అని రకరకాల పేర్లతో డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో వర్డ్ని తెలుగులో కూడా కన్వర్ట్ చేసి ఇచ్చేస్తూ ఉంటాడు. బయాంట్ ఫోర్స్ అంటే దాన్ని బయాన్సీ ఫోర్స్ అని కూడా ఇస్తూ ఉంటాడు. అంటే పైకి పనిచేసేటటువంటి బలం. అప్థ్రస్ట్ అంటాను నేను, కరెక్ట్ వర్డ్. తర్వాత ప్రశ్న. ద్రవంలో ముంచిన ఒక వస్తువు ఉందంట. ఆ వస్తువు మీద పనిచేసే ద్రవంలో ముంచబడిన ఒక వస్తువు పొందే ఉత్ప్రేరక బలం పరిమాణం క్రింది ఏ ప్రధాన అంశంపై ఆధారపడుతుంది? దీని వివరణ చూసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. మునిగిన వస్తువు భాగం ఘనపరిమాణము మరియు ద్రవం సాంద్రతపై ఆధారపడుతుంది. దానికి ఫార్ములా ఏంటంటే FB = V × ρ × V అనేదేమో అక్కడ వస్తువు యొక్క ఘనపరిమాణం ఎంతవరకు మునిగిందో ఆ మునిగిన వస్తువు యొక్క ఘనపరిమాణం, ρ అనేది ఆ ద్రవం యొక్క సాంద్రత, G అనేది మీ అందరికీ తెలుస్తుంది, గురుత్వాకర్షణ. సో మొదటి రెండేట్ల మీద మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకి G అనేది ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా ఉంటది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఓకేనండి. ఒక వస్తువు నీటి ఉపరితలంపై వేసినప్పుడు అది నీటిలో మునుగుతుందా లేదా తేలుతుందా అనేది దేనిపై ఆధారపడుతుంది? ఇది మంచి బిట్. వస్తువు మరియు నీటి యొక్క సాంద్రతల పోలికపై. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనం నీటి మీద వేసిన వస్తువు యొక్క సాంద్రత ఎక్కువ అనుకోండి, అది నీటిలో మునిగిపోతుంది. సాంద్రత తక్కువ అనుకోండి, నీటిపై తేలుతూ ఉంటుంది. ఒక చిన్న ఇనుప మేకు నీటిలో వేయగానే మునిగిపోతుంది, కానీ టన్నుల కొద్దీ బరువు ఉన్న ఇనుప ఓడ సముద్రపు నీటిపై సులభంగా తేలుతుంది. దీనికి గల కారణం? చాలా మంచి బిట్, ట్రై చేయండి. ఆన్సర్ ఈ పాటికి చెప్పేసి ఉంటారు. మరి ఏమై ఉంటుంది? ఓడ లోపల ఖాళీ స్థలం గాలితో నిండి ఉండటం వలన దాని సగటు సాంద్రత నీటి కంటే తక్కువగా ఉండేలా తయారు చేస్తారు. దీనివల్ల సాంద్రత తక్కువ కాబట్టి నీటి కన్నా సాంద్రత తక్కువ ఉంటే అది నీటిపై తేలుతుంది. సో ఆ కారణం వలన అక్కడ అది ఓడ అనేది నీటి మీద తేలటానికి కారణం. చాలా మంచి బిట్ ఇది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక వస్తువును ద్రవంలో పూర్తిగా గాని పాక్షికంగా గాని ముంచినప్పుడు అది కోల్పోయిన బరువు ఆ వస్తువు ద్వారా స్థానభ్రంశం చెందిన ద్రవం బరువుకు సమానం. ఈ సూత్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆర్కిమిడీస్ సూత్రం. మనకి ఫిజిక్స్ లో న్యూటన్ తర్వాత గుర్తుండే సైంటిస్ట్ ఎక్కువగా ఏంటంటే ఆర్కిమిడీస్ సూత్రం. ఇంకా చివరి ప్రశ్న. ఆర్కిమిడీస్ సూత్రం మరియు సాపేక్ష సాంద్రతల ఆధారంగా పనిచేసే పరికరాల విషయంలో ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి. ఇక్కడ తప్పుగా అంటున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాక్టోమీటరు పాలు, అది కరెక్టే. హైడ్రోమీటరు ద్రవాల విశిష్ట సాంద్రత, కరెక్టే. జలాంతర్గాములు ద్రవ సాంద్రత మార్పుల ఆధారంగా నీటి లోపల మునగడానికి రూపొందించబడినవి. బారోమీటర్, ఇది తప్పు. బారోమీటరు ఏం కొలవటానికి వాడతారు? పీడనాన్ని కొలవటానికి వాడతారు. ఇక్కడ నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే సాధనం అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది తప్పు. బారోమీటరు వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరము. ఈ బిట్ వల్ల మనకి 4 బిట్లు మనకి తెలుస్తున్నాయి. ఓకేనా? స్మాల్ రిమైండర్ గైస్, వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్ సిలబస్ లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.